హలో ఎవ్రీవన్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి గ్రేడ్ 3 ఫార్మసిస్ట్ పోస్టుల గురించి ఒక అప్డేట్ రావడం జరిగింది. ఆ అప్డేట్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర ఒక సర్క్యులర్ ఉంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డుకి ఇచ్చిన సర్క్యులర్ ఇది. ఈ సర్క్యులర్ సబ్జెక్ట్ ఏంటి అంటే అసెస్మెంట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్ ఇండెంటెడ్ ఆన్ OIRMS పోర్టల్. లెట్స్ అండర్స్టాండ్ దిస్. OIRMS అనేది పోర్టల్ ఏంటి అంటే ఆన్లైన్ ఇండెంటింగ్ అండ్ రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. అంటే ఎప్పుడైనా పోస్టులు రిక్రూట్ చేయాలంటే రైల్వే బోర్డు వాళ్ళు మాకు ఇన్ని ఫార్మసిస్ట్ పోస్టులు కావాలని ఒక ఇండెంట్ పెడతారు. ఇండెంట్ పెడితే బోర్డు దాన్ని పరిశీలించి ఎంతమంది ఫార్మసిస్టులు అవసరం, ఫైనాన్స్ సరిపోతుందా లేదా అని ఒక అసెస్మెంట్ చేస్తారు. దీని మీద ఈ అసెస్మెంట్ మీద రిలీజ్ చేసిన పేపర్ ఇది. దీంట్లో ఏమి ఇచ్చారు అంటే Instructions were issued dated on 10th and 23rd April for assessing vacancies for engineering post and paramedical category post. అంటే ఏప్రిల్ 10th and 23rd రోజు కొన్ని పారామెడికల్ ఇంజనీరింగ్ పోస్టుల గురించి డీటెయిల్స్ కావాలని చెప్పి రిక్రూట్మెంట్ బోర్డుకి ఒక రిక్వెస్ట్ వెళ్ళడం జరిగింది. నౌ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ బై బోర్డ్ టు ఫిల్ అప్ ఎంటైర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రిక్వైర్మెంట్ ఆఫ్ పారామెడికల్ కేటగిరీస్. అంటే బోర్డు ఏం డిసైడ్ చేసిందంటే ఎన్ని పోస్టులు ఇండెంట్ పెట్టారో అన్ని పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయమని డెసిషన్ తీసుకున్నామని ఈ లెటర్ యొక్క సారాంశం అన్నమాట. ఈ లెటర్ నేను నా ఫార్మప్ అనేషియా యాప్లో ఫ్రీ మెటీరియల్ అప్లోడ్ చేస్తాను. యూ కెన్ గో త్రూ దిస్ లెటర్. ఆ ఫార్మప్ అనేషియా యాప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. క్లిక్ ద లింక్ అండ్ గెట్ ద యాప్. ఇన్ ద ఫ్రీ మెటీరియల్స్ యూ హ్యావ్ ఆల్ దిస్ నోటిఫికేషన్స్ ఆర్ దేర్. దీంట్లో ఇంకా ఏమి ఇచ్చారంటే అకార్డింగ్లీ indents for paramedical category vacancies placed in OIRMS as approved by board are. అంటే ఎన్ని పోస్టులు అప్రూవ్ చేశారంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ దేర్ 246 పోస్ట్. అండర్స్టాండ్ దిస్. ఫార్మసిస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వీటి గురించి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క నామినిక్లేచర్ అడాప్ట్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో అయ్యే ఫార్మసిస్ట్ని ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అంటారు, ఎంట్రీ లెవెల్. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా నామినిక్లేచర్ చేంజ్ చేశారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2ని తీసేసి ఫార్మసీ ఆఫీసర్ అని పిలుస్తున్నారు. మహారాష్ట్రలో కూడా ఫార్మసీ ఆఫీసర్ అని పిలుస్తారు. ఇది స్లైట్ నామినిక్లేచర్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఫాలో అయ్యేది ఏంటంటే ఎంట్రీ లెవెల్ ఫార్మసిస్ట్ ఈస్ గ్రేడ్ 3 ఫార్మసిస్ట్ అంటారు. సమ్ 29,200 ఇస్ బేసిక్ పే. బేసిక్ అది అలవెన్సెస్ అన్నీ తీసుకొని వెళ్తే అరౌండ్ 45,000 to 50,000 శాలరీ వస్తుంది. Now what it is given is further recruitment process for conducting computer based tests shall be taken by RRBs. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయండి అని ఈ సర్క్యులర్ యొక్క ఎసెన్స్ అనమాట. నౌ 2019లో 277 పోస్టులకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ వేశారు. అప్పుడు ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 35 years ఇచ్చారు. మిగతా బీసీ, ఎస్సీ, ఎస్టీకి ఇంకా ఎక్కువ ఏజే ఉంటుందన్నమాట. ఇది 2019 డీటెయిల్స్. నేను ఇంకా నెక్స్ట్ వీడియోలో సిలబస్ ఏంటి, పేపర్ ఎలా ఉంటుంది, వీటన్నిటి గురించి డీటెయిల్స్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ద పాయింట్ హియర్ ఈజ్ తెలంగాణలో 600+ ఫార్మసిస్ట్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో 246. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చాక ప్రిపేర్ అవ్వకుండా ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటే మీరు యూ విల్ బీ ఇన్ ద రేస్. లేట్ అవ్వకుండా ఇప్పుడే నెవర్ లేట్ దెన్ బిఫోర్ బుక్స్ తీసి స్టార్ట్ చేయండి అట్లీస్ట్ చదవడం. ఎందుకంటే ఆల్ దీస్ నోటిఫికేషన్స్ ఆర్ కమింగ్ ఫ్యూ మంత్స్లో ఈ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఆల్ ది బెస్ట్.